మనిషికి తెలుసుకునే మార్గాలు మూడే, నాలుగోది లేదు. మొదటిది భాష, రెండు ఊహ, మూడు ప్రత్యక్షంగా ఇంద్రియాల ద్వారా చూడడమే. దెర్ ఇస్ నో ఫోర్త్ మెథడ్. ఇంట్యూషన్, అవి తెలిసింది కొత్తగా ఏం లేవు, మొత్తం బుస్సది, అట్లా ఏముండవు. భాష ద్వారా తెలియడం అంటే ఒక బుక్లో రాసింది చదివా, ఫలానోడు చెప్తే విన్నా, అది భాష అంటే. ఊహ అంటే ఇది ఎక్కువ బరువు ఉంది కాబట్టి ముందు పడుతున్న ఊహించిన అంటే ఇంకా నీకు తెలియదని అర్థం. ప్రయోగం పూర్తి అయితేనే తెలుస్తుంది. అంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రత్యక్షం అంటే ఇదివరకు నేను చేశా, చూశా కాబట్టి నేను చెప్తున్నా అన్నావు. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు ప్రత్యక్షమని అర్థం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల ద్వారా నాకు తెలిసిందని అర్థం ప్రత్యక్షం అంటే. ఈ 3 మెథడ్స్ని జ్ఞాన సముపార్జన మెథడ్స్ అంటారు. సరైన జ్ఞానం రావడానికి ఈ పద్ధతులే మనిషి వాడతాడు. కానీ ఒక సమస్య మానవుడికి ఎదురైంది. ఇప్పుడు కాదు, 3 లక్షల ఏళ్ల క్రితం మనం పుట్టి హోమోసెపియన్స్గా ప్రయాణం మొదలెట్టినప్పుడు ఎదురైంది. అప్పటి నుంచి తిప్పలు పెడతానే ఉన్నాడు మనిషి. మన ఇంద్రియాలు ఫైనల్ అన్నవి కదా, భాష ఫైనల్ కాదు, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ఊహ కూడా ఫైనల్ కాదు, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. నేను బస్సు ఎక్కుతున్నా, ఎక్కడ పోతున్నా అన్నావు, హైదరాబాద్ పోతున్నా, ఎన్నింటికి చేరుతా అన్నావు, ఇప్పుడు 7 గంటలు అయింది, 9కి చేరుతా అన్నా, నీకెట్టా తెలుసు అన్నా, నేను ఊహిస్తున్నా అన్నా. తెలుసు అనకూడదు, నువ్వు హైదరాబాద్ పోయేదాకా తెలుసు అనే మాట వాడకూడదు. తెలుసు అంటే ఇంద్రియాలకు తెలుసు అని అర్థం. నీకు ఇంకా ఇంద్రియాలకు తెలియలేదుగా, హైదరాబాద్ చేరలేదుగా. నేను ఊహించినా అన్నావు. ఎట్లా ఊహించను అన్నా, ఇదివరకు ఇట్లా 7 గంటలకు ఎక్కితే 9ంటికి పోయిన 2 గంటల తర్వాత పాత అనుభవంలో ఊహించినా అన్నావు. ఇప్పుడు కరెక్ట్గా పోతావా అని అడిగినా, పోయేదాకా చెప్పలేను అన్నాను. నువ్వు చేరేదాకా చెప్పలేను అనాలా. పోయినసారి పోయినా కాబట్టి ఈసారి పోతా అనకూడదు. ఊహ ప్రత్యక్షం దగ్గరికి వచ్చినాకనే భయం లేదవుతుంది. ఎందుకంటే ఈ లోపల నీ బస్సుకు యాక్సిడెంట్ కావచ్చు, నీకు హార్ట్ అటాక్ రావచ్చు, నీ బండిని ఇంకో బండి గుద్దొచ్చు, వాడు ఇద్దరు పోవచ్చు, ఇన్ని ఉన్నాయి పాసిబిలిటీస్. నువ్వు ఎడ చెప్తావు? ఖచ్చితంగా చేరుతాను 2 గంటల తర్వాత. చేరినాకైతే నో డౌట్ నువ్వు చెప్పచ్చు. చేరినా అయిపోయింది కదా, పని పూర్తయింది. అందువలన ఊహ ద్వారా నీకు కలిగిన జ్ఞానం ఫైనల్ కాదు, పుస్తకం ద్వారా నీకు కలిగిన జ్ఞానం ఫైనల్ కాదు. ఈ విధానం మన పిల్లలకి నేర్పించాలా. అది నేర్చుకుంటే ఆ విధానం తెలిసినోడిని శాస్త్రీయ విధానం తెలుసు అంటాం. ప్రతి చోట శాస్త్రీయ విధానాన్ని వాడాలి అని అభిప్రాయం కలిగి ఉండడమే శాస్త్రీయ దృక్పథం అంటే. ప్రతి చోట అంటే ఎక్కడ? నీ పర్సనల్ లైఫ్లో, నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో, నీ వృత్తి జీవితంలో, నీ అభివృద్ధులకు సంబంధించిన జీవితంలో, నీ ఉద్యమ జీవితంలో, అన్ని చోట్ల నిరూపించబడ్డ వాటినే స్వీకరిస్తా. అక్కడ ఉంటే నీకు శాస్త్రీయ దృక్పథం ఉన్నట్టు.